హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలియజేశాడు. ముఖ్యంగా విద్య, సక్సెస్, బంధం, ప్రేమ, సమాజం ఇలా చాలా విషయాల గురించి వింపుగా తెలిపాడు. మరి వాటిల్లో ఈ బంధం గురించి ఇవాల్టి వీడియోలో చాణక్యులు గారు మనకు ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నాడు అన్నది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే ప్రేమ, బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి మగవాడు స్త్రీ పట్ల ఆకర్షితులవ్వడం చాలా కామన్. సరైన వయసు వచ్చాక ప్రతి అబ్బాయి అమ్మాయితో ప్రేమలో పడుతూ ఉంటాడు. ఇక పెళ్ళికి ముందే కాదండోయ్, పెళ్ళైన వారు కూడా అమ్మాయిల పట్ల ఆకర్షితులు అవుతూనే ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళకి అయిన వాళ్ళకి కూడా తేడా లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి అసలు పెళ్ళి అయ్యాక పురుషుడు స్త్రీ పట్ల ఎందుకు ఆకర్షితుడు అవుతాడు? దీని గురించి చాణక్య నీతి ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి భార్య అలాగే ప్రతి భర్త తప్పకుండా చూడాల్సింది ఈ వీడియో. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. భార్యాభర్తల సంబంధంలో శారీరక సంతృప్తి అనేది చాలా ముఖ్యమైనది. అది లేకపోవడం వలన ఇద్దరి మధ్య ఆకర్షణ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీని కారణంగా పురుషుడు పరాయి స్త్రీ పట్ల ఆకర్షితుడు అవుతాడట. అలాగే పేరెంట్స్, తల్లిదండ్రులు అయ్యే వరకు వారి మధ్య ప్రేమ ఎక్కువగాను మరింత బలంగానూ ఉంటుంది. అయితే ఒక పాప లేదా బాబు పుట్టాక ఇద్దరి మధ్య ప్రేమ అనేది తగ్గుతుందట. ఇది క్రమేణా భార్యాభర్తల ఎడబాటుకు కారణమవుతుందట. అలా భర్త పరాయి మహిళలకు ఆకర్షితులు అవుతుండడం జరుగుతుంది. అయితే ఇది ఎందుకు? ఒక భార్య తన పిల్లల్ని కన్నప్పుడు తన ముఖ తేజస్సం అలాగే తనలో ఉండే అన్నీ కూడా తగ్గిపోతాయి. అంటే ఒక పిల్లాడికి కానీ లేదంటే ఇద్దరు పిల్లలకి కానీ ఒక తల్లి మాతృ జన్మని ఇచ్చిన తర్వాత తనలో నిగారింపు అనేది తగ్గిపోతుంది. దీనివల్ల భర్తకి వేరే ఆడదాని మీద వ్యామోహం మొదలవడం జరుగుతుంది అని మన చాణక్య నీతిలో అయితే పేర్కొన్నాడు. ఈ విధంగానే ప్రేమలకి, బంధాలకి విలువ లేకుండా అయిపోతుంది అని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజుల్లో చాలామంది ఇలానే ఉంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే కొంతమంది భార్య ఎలా ఉన్నా తన అందాన్ని ఏమాత్రం చూడకుండా మనసును చూసి కడదాకా చిన్న పిల్లలా చూసుకునే భర్తలు కూడా కొంతమంది ఉన్నారు. మరి దీని గురించి మీరేమంటారో మనకి కామెంట్లో అయితే తెలియజేయండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే మరిన్ని మోటివేషనల్ వీడియోస్తో, మరిన్ని మోటివేషనల్ కోట్స్తో మళ్ళీ మనం కలుసుకుందాం.